మహాశివరాత్రి రోజున పొరపాటును కూడా ఈ 4 తప్పులు చేయకండి. ఒకవేళ చేస్తే ఆ బోళాశంకరుడు దయగలవాడు కాబట్టి క్షమించిన అతని దగ్గర ఉన్న రుద్రగణాలు క్షమించవు. అంతేకాకుండా మీరు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. మరి ఆ తప్పులేంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు మాత్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ 4 నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అందులో మొదటిది, ఈరోజు బద్ధకాన్ని వదిలి సూర్యాస్తమయం కాకుండా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. రెండవది, ఈరోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాలు వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. వీలైతే ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండండి. మూడవది, పూజా సమయంలో ఆలయానికి వెళ్ళేటప్పుడు నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోకండి. అది శని ప్రభావాన్ని పెంచే అవకాశం ఉంది. ఇంకా నాలుగవది, కోపం, గొడవలు మరియు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. మనస్సులో శివనామస్మరణంతో ప్రశాంతంగా ఉండండి. మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది కాబట్టి ఆ రోజంతా జాగరణ చేసి ఆ మహాశివుడిని కృపను పొందండి. ఓం నమః శివాయ.